సో నా పేరు రాజశేఖర్ బసవరాజు. నేను వర్జీనియా నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ GWTCS 50th యానివర్సరీ సెలబ్రేషన్స్ ఎంతో గ్రాండ్గా జరుగుతున్నాయి. సో ఇందుట్లో మన ముఖ్య అతిథిగా పాల్గొనడానికి మన ఏపీ నుంచి మినిస్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ గారు వచ్చారు. శ్రీనివాస్ గారు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది ఈ 50th యానివర్సరీ జనాలందరూ చూస్తూ కోలాహలం? ముఖ్యంగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సొసైటీకి ప్రత్యేకమైన కంగ్రాచులేషన్స్, అభినందనలు తెలియజేసుకుంటూ, 50 సంవత్సరాలు ఒక సంస్థకు పూర్తి చేయడం అంటే చిన్న విషయం కాదు. 50 సంవత్సరాల క్రితం ఇలాంటి ఒక ఆర్గనైజేషన్ తెలుగు కల్చర్ని, లిటరేచర్ని భావితరాలకి ఇక్కడ ఉన్న ప్రవాసాంధ్రులకి ఇవ్వడానికి స్థాపించబడింది. అలాంటి ఆర్గనైజేషన్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు వాళ్ళకి అభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే తెలుగు వారికి అందరికీ కూడా ఒక ప్లాట్ఫామ్గా ఏర్పడి తెలుగు లిటరేచర్ కానీ తెలుగు భాషని ప్రోత్సహించే విధంగా ఈరోజు ఇక్కడ నేను చూస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ లోకల్ కమ్యూనిటీలో కూడా తెలుగు ఒక ప్రిమిటివ్ స్కూల్స్లో ఒక లాంగ్వేజ్ కింద కూడా తీసుకోవడం జరిగింది. మరి అలాంటి అచీవ్మెంట్ ఈ అసోసియేషన్కి రావడం, దానికి తోడ్పడిన యావత్ ఇక్కడ NRS అందరికీ కూడా, ఎవరైతే ప్రవాసాంధ్రులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అట్లాగే మీరు ఒక NRI, మీరు ఇక్కడ అమెరికాలో చదువుకున్నారు, ఎందుకంటే ఇక్కడ ఉన్నారు. సో ఇక్కడ NRSకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే మొన్నటిదాకా అక్కడ ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ మీరు వాటిని ఏ విధంగా అంటే కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుంటే కనుక మాకేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మా పేరెంట్స్ ఇండియాలో ఉంటారు, పెద్దవాళ్ళు అబౌవ్ 65-70 years. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు కొన్ని విధాలుగా ఏదైనా సహకారం కావాలి గవర్నమెంట్ దగ్గర నుంచి. మేమైనా అమెరికాలో ఉంటాం, సో కొన్ని ల్యాండ్స్ చూసుకోవాలన్నా కానీ ఎన్క్రోచ్మెంట్స్ కానివ్వండి, అట్లాగే మిగతా విధాలుగా గవర్నమెంట్ నుంచి మీరేం సహాయ సహకారాలు అందిస్తారు? అంటే ఒక మినిస్ట్రీ ఫర్ NRI రిలేషన్షిప్ అండ్ ఎంపవర్మెంట్ భాగంగా ఈరోజు కూడా నేను వాళ్ళతో డిస్కషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా NRIస్కి ఎటువంటి ఇష్యూస్ ఉంటాయి, వాటికి ఏ రకమైన ఇష్యూస్ మీకు ఇబ్బందులు ఉన్నాయి, అలాంటి ఇష్యూస్ అన్నీ కూడా కొంతవరకు సేకరణ చేయడం జరిగింది. మరి రేపు భవిష్యత్ కాలంలో కూడా అది పెద్ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారి దృష్టిలోకి పెట్టి దానికి పరిష్కారం వచ్చే విధంగా అది చేయడానికి కూడా మీ కార్యాచరణ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఇంకా పాలసీ మేము తయారు చేస్తున్నాం. అంటే భవిష్యత్ కాలంలో ఏటువంటి బడ్జెట్ అలొకేషన్ చేయాలి, అలాగే ఎటువంటి పరిపాలన ఇవ్వాలి. గతంలో 14-19లో కూడా APNRTS ఫామ్ చేసి ప్రవాసాంధ్రులందరికీ కూడా రెవెన్యూ ఇష్యూస్ కానీ, లేకపోతే పోలీస్ ఇష్యూస్ కానీ, లేకపోతే ఎటువంటి లోకల్ ఇష్యూస్ ఉంటాయి కానీ ఒక APNRTS ఒక ఆర్గనైజేషన్ వాళ్ళ NRIs తరఫున పనిచేసేది. దాన్ని గత ప్రభుత్వంలో పూర్తిగా నిర్వీర్యం చేశారు. పూర్తిగా ఉన్న ఒక 100 మెంబర్స్ ఉన్న టీంలో 25 మెంబర్స్ని తీసుకొచ్చి ఎవరికి కూడా ఎటువంటి అంటే సపోర్ట్ లేని విధానాన్ని తీసుకెళ్ళిపోయారు. కాబట్టి ఈరోజు దాన్ని మళ్ళీ దాన్ని రీఎస్టాబ్లిష్ చేస్తూ NRIస్కి ఎక్కువ సపోర్ట్ వచ్చే విధంగా, అలాగే ఇక్కడ ప్రవాసాంధ్రులకి ఏదైతే ఉందో వాళ్ళకి ఎటువంటి రెవెన్యూ ఇష్యూస్ కానీ, పోలీస్ ఇష్యూస్ కానీ, లేకపోతే ఈరోజు వాళ్ళు ఎక్కువగా కోరుకుంటుంది ఏంటంటే ఒక దర్శనం చాలా చిన్నవండి. ఎందుకంటే NRIల కోరికలు చాలా చిన్నవి. అంటే తిరుపతి దర్శనం ఒకటి, ఒక ఎస్పీని ఎలా రీచ్ అవుట్ అవ్వాలి, ఏదైనా ఎంకరేజ్మెంట్ కానివ్వండి, ఏదైనా పేరెంట్స్కి హెల్త్ బాగాలేదు, ఎట్లాగంటే హెల్త్ కండిషన్ ఏమన్నా గవర్నమెంట్ నుంచి సహాయం కొద్దిగా. సో ఇట్లా చిన్న కోరికలు కానీ పెద్ద ఏంటంటే ఇప్పుడు NRIs అంటే ఏదో అంటే ఎక్కడి నుంచో పుట్టిన వాళ్ళం కాదు. మేము కూడా ఆ గడ్డ మీద పుట్టేసి ఇక్కడికి వచ్చాము. కాకపోతే మాకు ఎలా ఉంటుందంటే ఉన్న టైం ఫ్రేమ్ తక్కువ ఉంటుంది. ఒక 10-15 రోజుల్లో టైం ఉంటుంది మాకు దర్శనం అయితే. దాని గురించి మీ గవర్నమెంట్ ఎలా లేదు. గతంలో 14-19లో కూడా చంద్రబాబు నాయుడు గారి లీడర్షిప్లో ఆయన ఆల్రెడీ APNRTSలో అద్భుతాలు చేశారు. ఎటువంటి రెవెన్యూ ఇష్యూస్ వచ్చినా అక్కడ ఆ సంస్థకున్న CEO కలెక్టర్ ఆఫీస్కి ఫోన్ చేయడం కానీ, SPకి ఫోన్ చేయడం కానీ, వెంటనే ఇష్యూని సాల్వ్ చేసే దశగా పనిచేశారు. దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. దాన్ని మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేస్తూ పునర్నిర్మాణించుకుంటూ దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి మేము చేస్తాం. ఇవన్నీ కాకుండా వీళ్ళు ఎక్కువగా కోరుకుంటుంది TTD దర్శనాల గురించి బాగా అడుగుతున్నారు. దర్శనం అందరూ వచ్చిన NRIస్కి దర్శనం కల్పించమని కోరుకుంటున్నారు. అంటే గత తెలుగుదేశం ప్రభుత్వంలో డైలీ ఒక 50 దర్శనాలు కల్పించాం. అటువంటి 50 దర్శనాలైనా మాకు ఇవ్వండి, మేము అడుగుతున్న చిన్న కోరికైనా మాకు ఇస్తే ఖచ్చితంగా మా ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడు వచ్చినా కూడా స్వామివారి దర్శనం అవుతుందని, దాని గురించి కూడా
హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇన్ఫాక్ట్ నేను కూడా వచ్చినప్పుడు కూడా ఏంటంటే 300 రూపాయల దర్శనం జరుగుతుంది. అయితే 5 గడియ వరకు లేదంటే అక్కడ దాకా వెళ్తాం అంతే. అక్కడి నుంచి మేము అంటే స్వామివారి దగ్గరికి వెళ్ళి చూడలేము. దానికోసం మీరు ఏమన్నా అంటే కనుక 300 రూపాయలు కాదు, మీరు ఎందుకంటే ఒక 3000 రూపాయలు తీసుకున్నా కానీ స్వామివారి దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు శ్రీవాణి దర్శనం ఉంది, అందుట్లో ఏంటంటే కనుక టీడీపీ గవర్నమెంట్ చెప్పడం జరిగింది. ఎందుకంటే అవకతవకలు చాలా జరుగుతున్నాయి. సో అది మార్చే అవకాశాలు ఉన్నాయి. మేము ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది కార్యాచరణ చేస్తున్నాం. మనీ అనేది కాకుండా అసలు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న ఈరోజు మీరు చూసుకుంటే సుమారు 70,000 నుంచి 1,00,000 మంది వరకు టీటీడీ రోజు దర్శనం వస్తుంది. దర్శనాలు ఎవరికి ఇబ్బంది లేకుండా ఎలాగ మనం దీన్ని ఆర్గనైజ్ చేయాలి. ఎన్ఆర్ ప్రవాసాంధ్రులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి వాళ్ళు తోడ్పడుతున్నారు. ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా వాళ్ళ తాలూకా ప్రెజెన్స్ వాళ్ళు చూపిస్తున్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలని వాళ్ళతో ఎవరితో అయితే గ్రామాల్లో వాళ్ళు పెరిగిన గ్రామంలో ఎటువంటి ఏదైనా సాయం చేకూర్చాలనే మంచి ఆలోచనని ఈరోజు ఎన్ఆర్ఎస్లో ఉన్నారు. మళ్ళీ అలాంటి ప్రవాస ఆంధ్రులకి మనం కూడా మద్దతు చేకూర్చేలాగా, మనం కూడా వాళ్ళకి గౌరవం ఇచ్చేలాగా ఎలాగ మనం చేయాలని కూడా కార్యాచరణ చేస్తూ భవిష్యత్ కాలంలో పూర్తి వివరాలు తెలియజేస్తానని చెప్తున్నాను. అట్లాగే మనం చూసుకుంటే ఇంకోటి, ఈ భూముల ఆక్రమణ జరుగుతుందండి. ఎన్క్రోచ్మెంట్స్ బాగా విపరీతంగా ఉన్నాయి. ఎందుకంటే కనుక లాస్ట్ ఒక 5 years కానివ్వండి, అంత ముందర కానివ్వండి, ఎప్పుడైనా కానీ ఎన్క్రోచ్మెంట్స్ కామన్గా జరుగుతూనే ఉన్నాయి. వాటి గురించి ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఏంటంటే ఒక ఎన్ఆర్ఐకి ఏంటంటే కనుక గవర్నమెంట్ ఆఫీషియల్స్ అప్రోచ్ అవ్వాలంటే కనుక చాలా కష్టం ఉంది. దాని గురించి ఎట్లా చేయాలి? మనం ఒక టోల్ ఫ్రీ నెంబర్ క్రియేట్ చేయడం జరిగింది. ఆ టోల్ ఫ్రీ నెంబర్ కూడా మేము ఏపీఎన్ఆర్టీసీ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. ఎటువంటి రెవెన్యూ ఇష్యూస్ కానీ పోలీస్ ఇష్యూస్ కానీ ఉంటే మాకు తెలియజేస్తే మా టీం పనిచేయడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే మీరు ఏపీఎన్ఆర్టీసీలో లాస్ట్ గవర్నమెంట్లోనే ఎస్టాబ్లిష్ చేసాం, ఇప్పుడు కూడా దాన్ని రీఎస్టాబ్లిష్ చేస్తున్నాం. అండ్ లోపల ఎస్టాబ్లిష్ కూడా సక్సెస్ రేట్ కూడా చాలా బాగుంది. అది ఎప్పటి లోపల ఎస్టాబ్లిష్ ఛాన్స్ ఆల్రెడీ ఉంది. ఇప్పుడు గతంలో 100 మంది పనిచేసిన వాళ్ళు ఈరోజు 25 మెంబర్స్ చేశారు. సో నెంబర్ ఆఫ్ కాల్స్ తీసుకోవడంలో కొంచెం తగ్గింది. సో ఆ టీంని కూడా మేము స్ట్రెంత్ మళ్ళీ పెంచి ఎక్కువ మంది సర్వీస్ తీసుకునే విధంగా ఎక్కువ కాల్స్ తీసుకునే విధానాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. చాలా థ్యాంక్స్ అండి. సో శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా మనకి ఎందుకంటే కనుక ఎన్ఆర్ఎస్ ప్రాబ్లమ్స్ని రిజాల్వ్ చేయడానికి టీడీపీ కూటమి ప్రభుత్వం ముందరుంటుందని చెప్పేసి అని చెప్తున్నారు. అలాగే ఏపీఎన్ఆర్టీని యాక్టివేట్ అంటే ఆయనకు ఆల్రెడీ నిర్వీర్యమైపోయిన ఆర్గనైజేషన్ మళ్ళీ యాక్టివేట్ చేస్తారని చెప్పేసి చెప్తున్నారు. రాజశేఖర్ బసవరాజు ఫ్రమ్ వాషింగ్టన్ DC.